तस्मै श्री गुरवे नमः। श्री श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाञ्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वाशादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे। हरे कृष्णा माता जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा माता जी। ఓకే. సో మనం అంటే నిన్న 3 థింగ్స్ వి డిస్కస్డ్. ఒకటి మన శ్రీకాంతి మాతాజీ చెప్పింది ఏమిటి? భగవంతుడు ఎలాగా సర్వోత్తముడు, భగవంతునికి ఉన్నటువంటి అది ఎందుకు వై వి షుడ్ కన్సిడర్ హిమ్ యాజ్ ది సుప్రీం పర్సనాలిటీ. ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారు ఆవిడ? ఉత్తరాదేవి గర్భంలో భగవంతుడే స్వయంగా తిరుగుతూ గదాధారుడై ఆ పరీక్షిత్ ఆ గర్భాన్ని రక్షించాడు. పరీక్షిత్ శిశువు విష్ణురాత, అతని పేరు యాక్చువల్లీ విష్ణురాత. అందరినీ పరీక్షగా చూస్తున్నాడు కాబట్టి అతనికి ఈక్షిత్ అంటే చూడడం, పరీక్షగా చూస్తున్నాడు కాబట్టి పరీక్షిత్ అనేటువంటి పేరు అతనికి వచ్చింది. సో ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ దట్ ఓన్లీ హీ కెన్ ఇన్స్టిల్ లైఫ్ ఈవెన్ ఇన్ డెడ్ పర్సన్. లోపల కాపాడాడు, బయట కాపాడు. అందుకే మనకి ఇది మంత్రపుష్పంలో ఉంది ఈ ఈ శ్లోకం. మంత్రపుష్పం అనేటువంటిది మీరు చూసే ఉంటారు. భగవంతునికి మనము పూజ అంతా అయిన తర్వాత చేతుల్లో పువ్వులు అవి పెట్టి అంతర్బహిత్స తత్సర్వం వ్యాప్త నారాయణో హరిహి అనేటువంటిది ఒకటి వస్తుందన్నమాట. అంతర్బహిత్ తత్సర్వం, అంతర్ అంటే లోపల, బహిర్ అంటే బయట, లోపల బయట అన్ని చోట్ల ఉండేటువంటి వాడు భగవంతుడు. కాబట్టి అది ప్రూవ్ అయిపోయింది. ఎలాగా? ఉత్తరదేవి గర్భంలో మన మనసులోనూ ఉన్నాడు, మనిషిలో బయట కూడా భగవంతుడు ఉన్నాడు. సెకండ్ పాయింట్ అన్ను మాతాజీ చెప్పారు. ఏమిటని? దేవకి దేవి గర్భంలో ఉన్నటువంటి 6 శిశువుల్ని కంసుడు సంహరించినప్పుడు దేవకి దేవి కోరుకుంటుంది కృష్ణుణ్ణి, మళ్ళీ నాకు ఆ శిశువుల్ని చూపించవా ఒక్కసారి అని. సో కృష్ణుడు అనుగ్రహిస్తాడు. సో దట్ మీన్స్ హీ బ్రాట్ బ్యాక్ ఈవెన్ ద డెడ్ పీపుల్ ఫ్రమ్ యమలోకం అన్నమాట. నరకం అని కాదు, యమలోకం నుంచి తీసుకొస్తాడు. సో దట్ అగైన్ ప్రూవ్స్ దట్ హీ ఈస్ ద సుప్రీం పర్సన్. The third thing what he did, there are so many things that he did. సో అప్పుడు థర్డ్ ఏమిటంటే ఆ బ్రాహ్మణుడు కృష్ణుడు యజ్ఞం చేస్తుంటాడు. అప్పుడు ఐ థింక్ ప్రభుజీ థర్డ్ మీరు చెప్పారుగా ప్రభుజీ, సాందీపముని కుమారుని తీసుకొస్తారు. థర్డ్ ఫోర్త్ థర్డ్ పాయింట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ మాతాజీ. సో థర్డ్ వన్ ఈ సాందీపని ముని కుమారుణ్ణి గురుదక్షిణగా అతడు సముద్ర తీరంలో సముద్రము అలలు అతన్ని లాక్కెళ్ళిపోతుందన్నమాట. సో ఎప్పుడైతే ఆ సముద్రపు అలలు లాక్కెళ్ళిపోతుందో అప్పుడు అతను శ్రీకృష్ణుడు ఆ సముద్రంలోకి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుడు ఉంటాడు, పంచజన్యుడు అనేటువంటి రాక్షసుడు ఉంటాడు. అందుకే శ్రీకృష్ణుని శంఖానికి పాంచజన్యం అనేటువంటి పేరు వచ్చిందనమాట. సో పాంచజన్యుడు అనేటువంటి రాక్షసుని శ్రీకృష్ణుడు అతనే తీసుకెళ్ళిపోయాడని అతన్ని సంహరిస్తాడు. అతను కృష్ణునితో యుద్ధం చేస్తాడు, అతన్ని ఉద్ధరించడానికి అలా చేస్తాడు. కానీ అతనికి తెలుస్తుంది వీడు కాదు తీసుకెళ్ళింది అని. మళ్ళీ అక్కడి నుంచి
ఎంతో దూరం వెళ్ళి యమలోకంకి అక్కడి నుంచి ఆ సాందీపని ముని కుమారుణ్ణి రక్షించి తీసుకొచ్చేస్తాడు. మళ్ళీ అతనికి జీవాన్ని పోస్తాడనమాట. అంటే యమలోకం వెళ్ళిన తర్వాత రావడం ఇంపాసిబుల్. కానీ భగవంతుడే స్వయంగా వచ్చాడు కాబట్టి ఇంకా నీ మాటకి ఎదురేముందయ్యా అని చెప్పి మేమందరూ కూడా వీఆర్ ద సర్వెంట్స్ అండ్ సర్వెంట్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్స్ కాబట్టి నువ్వు మాకు ఆజ్ఞాపిస్తే చాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యువర్ విష్, సో ప్లీజ్ టేక్ హిమ్ అవే అని అతనితో పంపించేస్తాడు. సో ఇంకొకటి చెప్తున్నాము, అప్పుడు కట్ అయింది. అంటే యూ కెన్ రికలెక్ట్ దిస్. అందుకే శ్రీమద్ భాగవతం అనేటువంటిది మన నరాల్లో కూడా కూరుకుపోవాలి, అప్పుడే ఆ భక్తి అనేటువంటిది అంకురిస్తుంది. అందుకే అన్నాడు, మనం డిస్కస్ చేశాం కదా, వ్యాస భగవానునికి అంటే అతను భగవంతుడే, ఈ లీలలు చేస్తున్నాడు భగవంతుడు, నారదునితో చెప్పించుకోవాలి. ఎందుకు? బ్రహ్మ మానస పుత్రుడు అంటే గురువర్యుడు అందుకే ఆయనని ఋషి, నారద ఋషి అన్నాం మనము. దేవర్షి యాక్చువల్గా, రాజర్షి దేవర్షి అని ఉంటారు. రాజు ఋషి అయితే అతన్ని రాజర్షి అంటాడు. దేవతల్లో ఋషి అన్నమాట అతను నారదుడు. ఎప్పుడు నారాయణ శబ్దం అతని నోటి మీద నానుతూనే ఉంటుందన్నమాట. హీఈస్ ఎ గేమ్ చేంజర్. నారాయణునికి అది ఇంకొక పేరు ఏమంటే ఈ విల్ చేంజ్ ద గేమ్. నారదుడు వచ్చాడంటే అక్కడ గేమ్ చేంజ్ అయిపోతుంది. అంటే అతని భగవంతుని ఇచ్చలని, భగవంతుని ఇష్టాన్ని అతను పూరించడానికి ఫస్ట్ హీ విల్ కమ్. కామన్ మ్యాన్కి ఏమనిపిస్తుంది, మనకి సినిమాల్లో చూసినట్టు నారదుడు ఒక జోకర్ లాగా చూపిస్తారు, వెరీ వెరీ బ్యాడ్. దేవర్షిని మనం అలా ఎందుకంటే దే వాంట్ టు మేక్ మనీ. అక్కడ ఒక హ్యూమర్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే భక్తులు అనేటువంటి వాళ్ళు దే విల్ నాట్ అప్రిషియేట్ దట్. సో నారదుడు ఏం చేశాడు, నారదుడు దేవర్షి కాబట్టి అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని భగవంతుడు, వ్యాస భగవానుడు అతను చెప్పిన విధంగా ఓన్లీ గాడ్ కెన్ క్రియేట్. అందుకనే అది మహాపురాణమైంది. వాళ్ళు వీళ్ళు రచిస్తే అది ఇట్ విల్ బి నార్మల్ థింగ్, బట్ బికాజ్ ఇట్ ఈస్ పెన్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్, అంతటి భక్తియుతమైనటువంటి మహాపురాణమైందనమాట. సో ఇది ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే, అక్కడ శ్రీకృష్ణుడు యజ్ఞం చేస్తున్నప్పుడు అర్జునుడు రక్షణనిస్తుంటాడనమాట. అంటే ఎవరిని లోపలికి పంపకు, నాకు యజ్ఞం నుంచి డిస్టర్బ్ అవ్వకూడదు అంటే, సరే నేనే ఉంటాను అని చెప్పి అర్జునుడు అన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి అతన్ని రిక్వెస్ట్ చేస్తాడు, నేను శ్రీకృష్ణుని చూడాలి, ఓన్లీ హీ కెన్ సేవ్ మై చిల్డ్రన్, మై వైఫ్ ఈజ్ క్యారింగ్, అంటే నా భార్య ప్రసవించడానికి రెడీగా ఉంది. ఇంతకుముందు 6-7 మంది పిల్లలు అతను పుట్టంగానే అదృశ్యమైపోయారు, నాకు అసలు చూడడానికి కూడా అవ్వలేదు మాకు. సో ఏదో శక్తి వచ్చి తీసుకెళ్ళిపోతున్నది, కాబట్టి ఓన్లీ శ్రీకృష్ణునికి తెలుసు దాన్ని నివారించడం అంటే. అర్జునుడు అంటే ఇది అర్జునుని పుణ్యము ఎక్కువ అయిపోయిందనమాట. ఆ పుణ్యాన్ని తగ్గించడానికి భగవంతుడు ఆడినటువంటి నాటకం అనమాట. సో అర్జునుడు గర్వపడుతూ, అంటే గర్వముతో నేను చేయలేనిది కృష్ణుడు ఎక్కడ చేస్తాడు అనేటువంటి ఒక విషయంతో చెప్తాడు, నా గురించి నీకు తెలీదా, నేను గాంధీవధారి అర్జునుడిని, నన్ను ధనంజయుడు అంటారు, నన్ను ఎదిరించేటువంటి శక్తి ఎవరూ లేదు, నేను శివుణ్ణి కూడా మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందాను, కాబట్టి నేను వస్తాను కానీ కృష్ణుణ్ణి డిస్టర్బ్ చేయకు, ఆయన యజ్ఞంలో ఉన్నాడంటే ఆ బ్రాహ్మణుడు వినడు, నీ చేత కాదయ్యా, ఓన్లీ కృష్ణ కెన్ డూ ఇట్ అంటే, లేదు పద, ఒకవేళ నా చేత కాకుంటే నేను ప్రయోపవేశం చేస్తాను, అగ్నిలో దూకేసి నేను నా జీవితాన్ని అర్పించేస్తాను, ఈ ప్రతిజ్ఞ నెరవేర్చడము లేక నేను పోవడము అవుతుంది, కానీ నీ బిడ్డ నీకు దక్కుతుంది పద అని అతన్ని తీసుకెళ్తాడు. సరే అని అతన్ని తీసుకెళ్ళి అక్కడ శరపంజరంతో వజ్రములాగా అతని ఇంటిని కప్పివేస్తాడనమాట, గాలి కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగా ఇంకా ప్రసవం అయిపోతుంది, అవ్వంగానే మళ్ళీ ఆ బిడ్డ మాయమైపోతుందన్నమాట. మరి ఎలాగొచ్చింది ఇక్కడ, ఎవరు తీసుకెళ్లారు అనేటువంటి డౌట్ వచ్చినప్పుడు అది ఎవరికి సాల్వ్ చేయడానికి కుదరదు. సో వెంటనే మళ్ళీ శ్రీకృష్ణుని దగ్గరికి వస్తారనమాట. అప్పుడు అర్జునుడు అంటాడు, నో నో నో, నేను ప్రతిజ్ఞ నెరవేర్చలేదు కాబట్టి నేను ఇప్పుడు అగ్నిలో దూకుతాను అంటే, వెంటనే శ్రీకృష్ణుడు వచ్చి వారిస్తాడు, వద్దులే, నువ్వు ప్రామిస్ చేసినా నేను ప్రామిస్ చేసినా ఒకటే, సరే వెళ్దాం పద అని చెప్పి అతను అర్జునుడిని తీసుకెళ్ళి, అతను అక్కడ కొన్ని కోట్ల సంవత్సరాల దూరంలో ఉంటుందన్నమాట ప్రయాణం. అతను కేవలము ఒక 45 సెకండ్స్లో శ్రీకృష్ణుడు తీసుకెళ్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, కళ్ళకు కట్టినట్టు
మనకి శ్రీకృష్ణ అనేటువంటి ఒక సీరియల్ ఉన్నది మాతాజీ. రమానంద్ సాగర్ వాళ్ళదు. రమానంద్ సాగర్ చాలా 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. వీలైతే మీరు ఆ సీరియల్ చూడండి. చాలా డీటెయిల్డ్గా, చాలా క్లియర్గా ఉంది. అది ఆ దృశ్యాలు మన కంటిలో, మన మనసులో నిలిచిపోతాయి అన్నమాట. సో అక్కడ చూపిస్తాడు అంత దూరము సముద్రంలో నుంచి వెళ్ళి ఎక్కడెక్కడనో డైరెక్ట్గా మళ్ళీ తెలుసుకుని, ఓహో ఇక్కడున్నాడా అని చెప్పేసి అప్పుడు మళ్ళీ యమలోకానికి వెళ్ళి అప్పుడు అక్కడి నుంచి ఆ శిశువులని, ఈ శిశువునే కాకుండా మిగతా 6-7 శిశువుల్ని కూడా తీసుకొచ్చి ఆ బ్రాహ్మణుడి భార్యకి ఇచ్చి వాళ్ళతో ఆశీర్వచనము తీసుకుంటాడనమాట శ్రీకృష్ణుడు. సో ఓన్లీ హీ కెన్ డూ సచ్ మిరకల్స్, నో వన్ ఎల్స్ కెన్ డూ ఇట్. సో నిన్న డిస్కషన్ వచ్చింది కాబట్టి ఇది భగవంతుడు అంటే పరమ సత్యము, ఓన్లీ హీ కెన్ డూ ఇట్. అందుకే అతన్ని పరమేశ్వరుడు అన్నారు అనేటువంటిది వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దిస్. సో వెన్ వీ రికలెక్ట్ థింగ్స్, వెన్ వీ టాక్ అబౌట్ కృష్ణ అండ్ కృష్ణాస్ గ్లోరీస్, కృష్ణాస్ మహిమలు, హీ విల్ బీ వెరీ హ్యాపీ. కృష్ణ విల్ బీ వెరీ హ్యాపీ దట్ హిస్ చిల్డ్రన్ ఆర్ రిమెంబరింగ్. ఎలాగ మన తల్లిదండ్రుల్ని మనం గుర్తుపెట్టుకుంటామో, మనకి తల్లి తండ్రి బంధువు అందరూ కూడా అతనే. మాతాత్వంచ పితాత్వంచ భ్రాతాత్వంచ ప్రభుర్మమ. మాత, పిత, భ్రాత, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అండ్ ప్రభు, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ సెల్ఫ్ కృష్ణ అనేటువంటిది ఇక్కడ ఉన్నది. ఓకే, మేబీ ఇట్స్ ఎ లాంగ్ డిస్కషన్, బట్ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ ఈస్ వర్త్ రిమెంబరింగ్. ప్రభుజీ హరే కృష్ణ చెప్పండి మాతాజీ. ప్రభుజీ 16,000 మంది గోపికలకి కూడా అంతకు ముందు జన్మలో వాళ్ళే పరమాత్మని భర్తగా ఉండాలని కోరుకున్నారని ఒక స్టోరీ ఏదో ఋషులు, చెప్తారు కదా అవును ప్రభుజీ. అవును. రామావతారంలో వీళ్ళు భగవంతునికి హెల్ప్ ఆ చేసినందుకు, ఋషిపత్నిలో ఎవరో అందరూ అవును వీళ్ళందరూ మునీశ్వరులు అన్నమాట. ఆ జన్మలో రామావతారంలో వీళ్ళందరూ కూడా ఋషులు. సో భగవంతుడు ఎంతటి మోహనాకారుడు అంటే చూసిన వాళ్ళు కళ్ళు తిప్పుకోలేరు అనమాట. యాక్చువల్గా మనకి సామవేదం షణ్ముగ శర్మ వివరిస్తారు. శ్రీమద్ రామాయణం అనే దాంట్లో వినండి, మీరు అప్పుడప్పుడు వినండి వీలైతే. రామో విగ్రహవాన్ ధర్మ. ఎలాగున్నాడయ్యా రామచంద్రుడు అంటే 16 గుణాలతో 16 అడుగుల ఎత్తు అన్నమాట. అతని హైట్ చెప్తారు వాళ్ళు, అంత హైట్. అతని నీలి రంగు కళ్ళు ఎలాగో మెరుస్తున్నాయి అంటే, అతను ముఖంలో చిరునవ్వు అంటే మృదు భాషి, అండ్ హీ విల్ ఫస్ట్ గ్రీట్ ఎవ్రీబడి. అంటే చిరునవ్వుతో మనం మామూలుగా ఏమంటాం, ఎదురు కనిపిస్తే వాళ్ళు విష్ చేస్తే మనం విష్ చేస్తాం ఏమనుకుంటారో అని. కానీ అలా కాదు, భగవంతుడు ఫస్ట్ హీ విల్ గ్రీట్ దెమ్ అండ్ హీ విల్ గ్రీట్ దెమ్ విత్ స్మైల్. సో అతన్ని చూస్తే సుందరాంగుడు, మోహనాకారుడు, అతన్ని కళ్ళు తిప్పుకోలేమన్నమాట. అంతటి సౌందర్యవంతుడు రామచంద్రుడు. అలాగే అతని చిరునవ్వు. మరి ఇవన్నీ చూసి మునీశ్వరులు అతన్ని మోహించారు. ఉంటే ఇటువంటి వాడు మాకు భర్త కావాలి. ఆల్దో అంటే మాయకి కూడా గురి అయ్యారు. మునీశ్వరులు ఎవరు? సన్యాసులు. ఆల్మోస్ట్ దే హ్యావ్ రినౌన్స్ ద నార్మల్ ఆర్డర్ ఆఫ్ లైఫ్. అయినప్పటికీ కూడా అతని మోహన రూపానికి వాళ్ళు మోహించిపోయి, ఒక్కసారి నిన్ను కౌగిలించుకుంటామయ్యా అని అడిగారు. కానీ రామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు, పత్నిని తప్ప ఇంకెవరిని కౌగిలించుకోలేము, బ్రదర్స్ ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు ఇలా కుదరదు. వాళ్ళు ఎందుకని కౌగిలించుకున్నాను అన్నారంటే విత్ డిజైర్ టు హ్యావ్ అంగ సంగం అనమాట. నో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. వాత్సల్యముతో ఎస్, కానీ కోరిక ఏముంది, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. సో యు వాంట్ మై ఏమిటి ఆలింగనము కావాలి అనేటువంటిది, అంటే నా దేహానికి మీ దేహము కౌగిలించుకోవాలనే కోరిక ఉన్నది కాబట్టి ఈ జన్మలో అది కుదరదు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ వన్ మోర్ యుగము, అదే ద్వాపర యుగము. ఆ ద్వాపర యుగంలో నేను శ్రీకృష్ణునిగా జన్మిస్తాను, మీ కోరికలని తీర్చి మిమ్మల్ని పెళ్ళాడతాను అనేటువంటిది ప్రామిస్ చేసినందువలన ఆ జన్మలో ఆ మునులందరూ కూడా ఋషులు అన్నమాట పూర్వజన్మంలో. ఇప్పుడు రాజకుమార్తెల్లాగా జన్మిస్తారనమాట. సో దట్ ఈస్ వన్ మోర్ వ్యాలిడ్ పాయింట్ విచ్ శ్రీకాంతి మాతాజీ మెన్షన్డ్. ఓకే, సో మనం విల్ గో టు ద శ్లోక నౌ. సో ఐ థింక్
ఓన్లీ లిటిల్ ఈజ్ లెఫ్ట్. లిటిల్ అంటే ఇందులో ఉన్నది. దెర్ ఈస్ సో మచ్ లెఫ్ట్ విచ్ వీ ఆర్డినరీ పీపుల్ మే నాట్ be able to describe fully, but still we let us do some justice by discussing what we have not discussed yesterday or the day before. ఓకే, ఎక్కడి వరకు వచ్చాం మనము ఇందులో? జీవులకు మరియు భగవంతునికి మధ్య భేదము ఏమున్నది? భగవంతుని దేహము దివ్యము, భగవంతుని శరీరము ఆత్మ అన్ని దివ్యము అని అనుకున్నాము. కానీ మానవులకి శరీరము వేరు, ఆత్మ వేరు. ఆల్దో పరమాత్మలో ఉన్నటువంటి గుణాలన్నీ ఆత్మలో ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ మినిస్క్యూల్, అంటే చాలా తక్కువ. సముద్రపు నీటి బొట్టుకి ఎంత డిఫరెన్స్ ఉందో అలాగా ఉంటుందన్నమాట. ఓకే, సో గత జన్మల్లో జరిగిన విషయాలని అర్జునుడు అతని సఖుడైనప్పటికీ కూడా అతనికి గుర్తు లేదు, భగవంతునికి గుర్తుంది అని అనుకుంటున్నాము. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేత్త సర్వాణి నత్వం వేత్త పరంతప. నీకు తెలియదయ్యా, కానీ నాకు తెలుసు అని చెప్పుకున్నాడు భగవంతుడు. తర్వాత ఇంకేం చూశాడు? బ్రహ్మ సంహితలో శ్రీకృష్ణుడు అచ్యుతునిగా వర్ణించబడను. అచ్యుతుడు అంటే తప్పు చేయనటువంటి వాడు. కాబట్టి హీ కెన్ రిమెంబర్ సో మెనీ థింగ్స్ అనుకున్నాం కదా. ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి. ఒకటి సాక్షి రూపంలో ఉన్నటువంటి భగవంతుడు, హీఈస్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. సో హీ నోస్ ఎవ్రీథింగ్. కానీ ఎప్పుడైతే మనం భూమికి టచ్ అవుతామో మనిషి, వి విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అనేటువంటిది కూడా నిన్న మనం డిస్కస్ చేశాము. సో భగవంతుడు తన దివ్యత్వాన్ని ఎన్నడూ విస్మరించడు, మానవుడు మర్చిపోతాడనమాట. ఎగ్జాంపుల్ మనకి ఈవెన్ రామాయణంలో రామచంద్రుడు లక్ష్మణునికి గుర్తు చేయవలసి వచ్చింది. నువ్వు ఎవరు లక్ష్మణ? మేఘనాథునితో పోరాడు, నువ్వు ఆదిశేషుడవు, నీ మీద విశ్వమంతా ఆధారపడి ఉంది, నీ సహస్ర ఫణుల మీద ఈ విశ్వమంతా కూడా ఒక ఆవగింజలాగా నువ్వు దాన్ని ఎత్తుకున్నావు, అంతటి బలవంతుడవు అని గుర్తు చేసినప్పుడు లక్ష్మణునికి గుర్తు వచ్చి మేఘనాథుని మేఘనాథన్న ఒకటే సంహరిస్తాడనమాట. అలాగే ద్వాపర యుగంలో కూడా బలభద్రుడు ఆదిశేషుని రూపమే, అతనికి కూడా గుర్తు చేయవలసి వచ్చిందనమాట పోరాడే టైంలో. సో అంటే ఎక్సెప్ట్ ద లార్డ్, ఎక్సెప్ట్ కృష్ణ, ఎవ్రీవన్ విల్ ఫర్గెట్ దేర్ ఒరిజినాలిటీ. వాళ్ళ వాస్తవిక స్థితిని మర్చిపోతారన్నమాట. మనలో కూడా ఎంతో శక్తి ఉన్నది, కానీ మాయ వలన మనం అనుకుంటాం మనం ఇది చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏమిటి, భగవద్గీత శ్లోకాలు అందరూ చదవాలి అని అనుకున్నాం. అమ్మో నాకు కాదే, ఏమనుకుంటారో తప్పు చదివితే అనే నో. ప్రయత్నం అనేటువంటిది మనం చెయ్యాలి. మనం ప్రయత్నం అంటే ఒక్క అడుగు ముందుకేస్తే భగవంతుడు అన్నాడు, నేను 100 అడుగులు పెట్టి నీ చేతి పట్టుకుంటాను, నిన్ను నడిపిస్తాను. సో ప్రయత్నం చేయాలి, ప్రయత్న లోపం ఉండకూడదు. ప్రయత్న లోపం లేకుంటే వీ కెన్ సక్సీడ్. సో వీ కెన్ ట్రై. ఓకే, సో ఇంకేమంటున్నారు ఇక్కడ? ఒకవేళ జీవుడు అర్జునుని వల్లే ముక్త పురుషుడైనను అతడు అన్ని రకాలుగా భగవానుతో సమానుడు కాలేడు. ఇది ఇంతకుముందే మనం డిస్కస్ చేశాము. సముద్రపు నీటి బొట్టు, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పరమాత్మ అండ్ జీవాత్మ. తర్వాత అర్జునుడు భగవంతుని భక్తుడైనను కొన్నిసార్లు అతడు భగవంతుని స్థితిని విస్మరించును. ఎందుకు? ఈ ఐహిక జగత్తు, భౌతిక జగత్తు మరిపించేస్తుంది అన్నమాట భగవంతునికి. అందుకే మీరు చూడండి, ఇప్పుడు మనం పూజలో కూర్చుంటాం. పూజలో ఉన్నప్పుడు ఏమిటి? స్పిరిచువలీ వీఆర్ ట్రయింగ్ టు గెట్ అవర్ సెల్ఫ్ కనెక్టెడ్ టు ద లార్డ్. కానీ అక్కడ కూర్చున్నప్పుడే మిక్కిలి ఆలోచనలు మనలో వచ్చేస్తాయి. అంతకుముందు ఒక్క నిమిషం మాతాజీ, జస్ట్ 1 సెకండ్. ఓకే మాతాజీ, సారీ. సో ఏంటి మనం వాట్ వర్ వి డిస్కసింగ్? మర్చిపోతాం అంటే మనము మర్చిపోతాం. ఎలాగా? ఎందుకు మర్చిపోతాము? యా,
సముద్రానికి సముద్రపు నీటి బొట్టుకి ఉన్నటువంటి డిఫరెన్స్ అనుకున్నాము. ఏమైనాను భగవంతుని దివ్య అనుగ్రహంతో భక్తుడు వెంటనే తిరిగి భగవానుని అచ్యుత స్థితిని గ్రహించగలుగును. అదే భగవద్గీత ఎప్పుడైతే ఉపదేశించాడో భగవంతుడు అర్జునునికి ఉన్నటువంటి ఆ మోహము, ఆ డౌటు, ఆ ఏమిటి హెజిటేషన్ క్లియర్ అయిపోయింది అనమాట. సో భగవంతుడు అనుగ్రహిస్తాడు వెన్ వి టేక్ షెల్టర్ ఇన్ హిస్ లోటస్ ఫీట్. సో కానీ అభక్తులు లేక అసుర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు భగవంతుని దివ్య స్థితిని గ్రహించలేరు. అది బికాజ్ అది కూడా భగవంతుడు వాళ్ళకి వాళ్ళకి అనుగ్రహము కాకూడదంటే అనుగ్రహం అవ్వదు అంతే. సో కనుకనే గీతలోని ఈ వివరణకు అభక్తులకు మరియు అసుర స్వభావం కలిగిన వారికి ఎన్నటికి అవగాహన కావు. అందుకే రాక్షసులకి అమృతం లభించలేదు. ఎందుకు? అందరికీ పంచి పెడతాను, వాళ్ళు చక్కగా డిసిప్లిన్తో ఉంటే పర్హాప్స్ దే వుడ్ ఆల్సో హ్యావ్ గాట్ ఇట్. కానీ అంతా మాకే దక్కాలనేటువంటి దురాశతో లాక్కున్నారు కాబట్టి భగవంతుని చేతి నుంచి ఎవరూ లాక్కోలేరు. భగవంతుడే ఇచ్చాడు కాబట్టి తీసుకున్నాడు, అంటే వదిలివేశాడు. ఓకే, టు ప్రూవ్ దేర్ బేసిక్ ఏమిటి నేచర్, రాక్షసుల నేచర్ని మనందరికీ తెలియజేయడానికి అటువంటి వాళ్ళలో మనస్సులో అటువంటి భావనని పుట్టించాడు భగవంతుడు. సో శ్రీకృష్ణార్జునులు ఇరువురును స్వభావరీత్యా నిత్యులైనను